ఒక పాత్రలో ధాన్యం గింజలు నింపుతున్న సమయంలో గృహిణులు ఆ పాత్రను కుదుపుతుంటారు. ధాన్యం గింజలు తమ తమ స్థానాలకు చేరుకుంటాయి. ఏ ధాన్యం గింజ కూరుకుపోతుందో, ఏ ధాన్యం గింజ పైనే ఉంటుందో వాటిలో ఏ అంతరము ఉండదు. ఎందుకంటే చివరికి ఆ గింజలన్నీ భోజనంగానే మారాలి. కాలం నేడు సమాజాన్ని అతలాకుతలం చేస్తోంది. మనుషులు అనే గింజలు తమ తమ స్థానాలకు చేరుకుంటారు. అధర్మం ఏ మనుషులనైతే పైకి తీసుకువస్తుందో కాలం ముందుగా వారినే భక్షిస్తుంది. ధర్మం కొందరు మనుషులను రక్షిస్తుంది కనుక వారి భక్షణ తర్వాత జరుగుతుంది. కాలగర్భంలో ఏదో రోజు అందరూ కరిగిపోవలసిందే. కానీ ముఖ్యమైనది ఒక్కటే, అది ఎప్పుడు, ఏ విధంగా అనేది.